నమస్కారం సార్, సంజయ్ గారు చెప్పండి. నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకోండి మీరు. అయ్యో బాబోయ్, చాలా పెద్ద వార్నింగ్ ఇది. కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. అంటే ఈ యుద్ధం ఆపడానికి మళ్ళీ ట్రంప్ ఎంటర్ అవుతాడేమో. రాజకీయ సమాజ్ చేస్తాం, మీ అందరు రాసి పెట్టుకోండి. సార్ ఇవాళ మీరేదో చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు. 2500 రూపాయలు ఎందుకు ఇస్తాలో మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. పాపం మహిళలను రోడ్డు మీదకి తేవడం ఎందుకు సార్? మీరే రోడ్డుకి నిలదీయండి. 4000 రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తలేవు? ఏంటి వాళ్ళని కూడా తీసుకొస్తారా రోడ్డు మీదకి? వాళ్ళని కూడా రోడ్డుకి ఎక్కిస్తా. వాళ్ళకేం శాతం అవుతుంది సార్? పాపం కనపడదు వినపడదు, కూర్చోలేరు నిల్చోలేరు. నడువ రాకుండా కూసో రాకుండా కనబడ్డా కనడకుండా వాళ్ళని రోడ్డుకి ఎక్కి వాళ్ళతో ఆందోళన చేస్తా. ఇంకా ఏంటి చేస్తారు? ఏం చేయాలో చేస్తా. ఇప్పుడు యువత కోసం ఏడ్ చేస్తారు సార్? యువత అందరూ రోడ్డుకి ఎక్కి ఉద్యోగాలు అవి మా స్కూటీలు అవి లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. పక్క అందరినీ రోడ్డు ఎక్కిస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో సార్. ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా మంది పేద విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. మరి ఆ విద్యార్థులను కూడా రోడ్డు మీదకి ఎక్కించేస్తారా? ఎక్కిస్తా, వాళ్ళని కూడా రోడ్డు మీద ఎక్కిస్తా. 100% ఎక్కిస్తా వాళ్ళ మీద రోడ్డు మీద. మరి రైతుల్ని యూరియా విషయంలో రోడ్డు మీద ఎక్కిస్తా. రైతులను ఎవరిని వదిలిపెట్టరా? ఏ డిస్పెట్టే ప్రసక్తి లేదు సార్ వాళ్ళని వీళ్ళని రోడ్డు మీదకి ఎక్కించే బదులు మీరే రోడ్డు మీదకి వచ్చేసి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేస్తే ఎలా ఉంటుంది సార్? మీరు తలుసుకుంటే అయిపోతుంది సార్.